రామకృష్ణ యాదవ్ కొమ్మినేని గారు ఆ, కొమ్మినేని గారు అత్యంత బాధాకరమైన విషయం. అవును యాక్చువల్ గా రాజకీయాలకు సంబంధించిన విషయం చర్చించడానికి నిన్న పిలిచినప్పుడు డిబేట్ లో వస్తా అవును అనుకున్నా గానీ అవును ఇంతటి దిగ్భ్రాంతి కలిగించి ఈ బాధాకరమైన విషయం పైన మాట్లాడాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుద్ది. ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడవద్ది. దీని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి చాలా విచారించదగ్గ విషయం, బాధాకరమైన విషయం. కొమ్మినేని గారు ఆలోచించండి. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి టికెట్లు టోకెన్స్ ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి అనేది ప్రతి సంవత్సరం గతంలో నడుస్తా వచ్చింది. ఓ సిస్టమ్ ఉంటుంది. టీటీడీ పాలక సిస్టమ్ ఉంటుంది. టీటీడీ పాలక మండలి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటుంది. టోకెన్లు ఏ రకంగా ఇవ్వాలి, భక్తుల్ని వచ్చే క్రౌడ్ హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఇదంతా కూడా చర్చించి చర్యలు తీసుకోవాల్సిన కార్యక్రమం కదా. దాన్ని టీటీడీ చైర్మన్ వచ్చి అంత సాధారణంగా, అంటే పోయిన పేదల ప్రాణాలే కదా, ఒక 7-8 మంది పోతే పోయింది ఏముంది అన్నట్టుగా అంత సాధారణంగా ఆ మనిషి మాట్లాడటం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. అనాపాలజిస్టిక్ సనాతని హిందూ ఇవాళ ఏమయ్యాడు? అక్కడ ఉన్న భక్తులు, చనిపోయిన భక్తులు మొత్తం హిందువులు కదా. ఎవరొచ్చి వాళ్ళకి సమాధానం చెప్తారు? ఏ రకంగా వాళ్ళ యొక్క బాధను తీర్చగలుగుతారు? ఏ ఏ రకమైన పరిపాలన ఈ ప్రభుత్వం చేపడతా ఉంది అన్నప్పుడు నిన్న గమనిస్తే మోడీ గారి మీటింగ్ కి, మోడీ గారి మీటింగ్ యొక్క ఈవెంట్ మేనేజ్మెంట్ కి, మోడీ గారి మీటింగ్ కి చేసుకోవాల్సిన మార్కెటింగ్ కి చూపించిన శ్రద్ధ ఇవాళ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల గాని, ఆ భక్తుల పట్ల గాని నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు చూపించకుండా మోడీకి చేసిన భజన, మోడీకి చేసి చూపించిన భక్తి దేవుడి పైన లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవాళ వీళ్ళు వచ్చి మేము హిందూ మతాన్ని ఉద్ధరిస్తాం, హిందూ మతాన్ని రక్షిస్తామని మాట్లాడుతూ ఉంటే మన కడుపు తరుక్కుపోతా ఉంది. అక్కడ విజువల్స్ చూస్తూ ఉంటే కొమ్మినేని గారు ఇటువంటి వాళ్ళు ఆలయ పవిత్రతని ఏమండి, ఒక చైర్మన్ ఒక ఆధ్వర్యంలో ఇంత దుర్ఘటన జరిగిన తర్వాత అసలు తనకు మాటలు వచ్చినాయి, తక్షణం రాజీనామా చేసి పక్కకి వెళ్లాల్సిన అవసరం లేదా? జరిగిన పొరపాటును ఒప్పుకోవాల్సిన బాధ్యత లేదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేదో మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కన్సల్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళకొక ఇది అలవాటైంది. మనం పుష్కరాల్లో కూడా చూసాం. ఆ క్రౌడ్ వచ్చినప్పుడు క్రౌడ్ అంతా వెళ్తా ఉంటే ఆ విజువల్స్ తీసుకొని ఏదో బీభత్సంగా చేశామని, మరి అటువంటిది కూడా ఇక్కడ కూడా ఏమన్నా చేశారా? ఈ ఆలోచన ధోరణి, ఆలోచన దృక్పథం ఏ రకమైన దీనికి దారి తీసిందంటే ఇవాళ ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకునే పరిస్థితి. ఇంకా కూడా హాస్పిటల్స్ లో చాలా మంది తీవ్రంగా గాయపడిన వాళ్ళు, అత్యంత ప్రమాదకర పరిస్థితిలో చాలా మంది ఉన్నారు అని వింటా ఉన్నాం. కొమ్మినేని గారు ఇప్పుడు మీరు అక్కడ విజువల్స్ చూస్తా ఉంటే భక్తులు చెప్తా ఉన్నారు. ఐ డోంట్ వాంట్ యూజ్ దట్ వర్డ్, భక్తులు చెప్పిన మాటను చెప్తా ఉన్నా. పశువుల దొడ్లోకి పశువులను ఏ రకంగా వదిలారో ఆ రకంగా వదిలారు. మమ్మల్ని కనీసం భక్తులుగా పక్కన పెట్టండి, మనుషులుగా కూడా ట్రీట్ చేయలేదు ఇక్కడున్న పాలక మండలి కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. అందువల్లే మా ప్రాణాలు కోల్పోవడం, మా సంబంధించిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం కానీ, పాలక మండలి యొక్క నిర్లక్ష్యం కానీ, అక్కడ ప్రత్యక్షంగా ఉన్న భక్తులు మాట్లాడుతున్న తరుణంలో ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, జేఈఓ కావచ్చు, తాము రాజీనామా చేసి ఆఫీసర్స్ విధుల నుంచి తప్పుకోవాల్సిన ఇదైతే ఉంది అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు దీనికి మెసేజ్ పంపించారు, సంతాపాన్ని తెలియజేస్తూ అవకాశం ఉన్నంత వరకు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే మీరు అందించగలిగిన, మీరు చేయగలిగిన సేవని అందించండి అని రాహుల్ గాంధీ గారు మెసేజ్ పంపించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ టీటీడీ చైర్మన్ తక్షణం బాధ్యత తీసుకుని నిజంగా హిందూ మతం పట్ల విశ్వాసం ఉంటే, సనాతని అన్అపాలజిస్టిక్ హిందూ, దీనికి వారిని తప్పించాల్సిన బాధ్యత అయితే అతని పైన ఉందని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.